వీర శివాజీ జై భవానీ జై భవానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శ్రీరామ్ కొట్టు భారత్ మాతా కీ జై శివాజీ మహారాజ్ కి జై శివాజీ మహారాజ్ కి జై. ఈరోజు ఈ దేశం ఈ విధంగా ఉండి ఈ విధంగా మనం ఇలా ఫలానా దుర్గానగర్ అనో శివ మిల్స్ అనో లేకపోతే పవన్గిర్ అనో విష్ణునగర్ అనో ఇంత మంచిగా ఈ పేర్లు పెట్టుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు పేర్లన్నీ కూడా ఒక దేశానికి సంస్కృతికి సంబంధించిన పేర్లు ఉన్నాయంటే ఈరోజు ఆయన ఉండడం బట్టని. చరిత్రలో మీరు చూసినట్టయితే మొదటగా భారతదేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, ఒక గుడి కూడా లేకుండా చేయాలని చెప్పి మొఘలాయులు మన దేశం మీదకి వచ్చినప్పుడు దేశాన్ని 75% కబ్జా చేసేసారు. గుళ్ళు అన్ని గులగొట్టుకుంటా అన్ని రాజ్యాలని. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దరు రాజులు కలిసి ఇద్దరికి పడకపోదు, ఈ ఇద్దరు కలిసి మూడో రాజును ఒడగొడుతురు, ఆ ముగ్గురు కలిసి వేసినాక ఆయన ఈ ముగ్గురు కొట్టేస్తుండే. అట్లా ఈ దేశం మీదకి దాడులు చేసుకుంటూ వచ్చినటువంటి అక్బరు, బాబరు, ఔరంగజేబు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి నార్త్ అంతా కొట్టేసారు. మహారాష్ట్రకు వచ్చేసరికి ఈ ఒక్కడు మాత్రమే ఈ సామ్రాజ్యాన్ని కాపాడాలి, ఇది ఏం జరుగుతుంది ప్రపంచాల నుంచి మనని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారని ఆయన ఒక్కడే ఆలోచించి ఈ హిందూ సామ్రాజ్యాన్ని భారతదేశ సంస్కృతిని కాపాడాలని చెప్పి ఆ రోజులల్లో చిన్న చిన్న రాజ్యాలని దొంగలు ఉన్నటువంటి రాజ్యాలను కూడా గెలుచుకుంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని చేసిండు. ఆ సామ్రాజ్యంలో భాగంగానే ఈ ఔరంగజేబు దాడి చేయడము. ఔరంగజేబు మీరు ఎప్పుడైనా షిరిడీకి పోతే కానీ ఔరంగాబాద్ పోతే కానీ ఇంకా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఆయన సజీవంగా ఉన్నటువంటి కోటలు కానీ ఆయన ఇల్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఔరంగాబాద్ అని పేరు వచ్చింది, ఔరంగాబాద్ కోట ఉంది. అవన్నీ కూడా మన శివాజీ ఏలినయే, శివాజీ రాసినయే, శివాజీ చేసిన పనులే. కానీ కాలక్రమేణా మన దేశంలో పేర్లన్నీ మార్చేసి పేర్లన్నీ కూడా వక్రించేసి వాళ్ళే గొప్పోళ్ళు, మన దేశానికి కాపాడిన వాళ్ళు కానీ మన దేశం మీద దండెత్తిన వాళ్ళతో పోరాటం చేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా సెకండ్ పేజ్ థర్డ్ పేజీలో ఎక్కడో చిన్నగా పెట్టినన్ని సందర్భాలు మీరు అందరు చూస్తారు. మనకు అన్ని కూడా దొంగ చదువులు చదివించారు. అంత పబ్లిక్ పోయినాక వచ్చింది, ఇంత లేట్ చేస్తే ఎట్లా సార్? ఎన్నిసార్లు ఫోన్ చేసినా 50 మంది చచ్చిపోయింది. జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ భారత్ మాతా కీ జై.